హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ ప్లస్. రెండు తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయండి. వెహికల్ క్రోమ్ కంపెనీ ఫిట్టెడ్తోనే ఎక్సలెంట్గా ఉందండి. పానరామిక్ సన్ రూఫ్ మీరు చూడొచ్చు. ఫుల్గా మనకు పానరామిక్ సన్ రూఫ్, ఎక్కడ కూడా చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ లేదండి. ఏ ఒక్క గ్లాస్ కానీ, ఏ ఒక్క పార్ట్ కానీ, ఏ ఒక్క పీస్ కానీ రీప్లేస్ అయితే కాలేదు, రీపెయింట్ అయితే కాలేదండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, 85,000 కిలోమీటర్లు విత్ రికార్డ్. అండ్ ఇంకో విషయం, దీన్ని బై రోడ్ నేనే తీసుకొని రావడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది. నేను దీన్ని 180, 190 వరకు కూడా కొట్టి చూశానండి. కొంచెం కూడా షేకింగ్ కానీ వైబ్రేషన్ కానీ లేదు. మైలేజ్ కూడా నాకు ఎక్సలెంట్గా వస్తుంది. 7,900 రూపాయల డీజిల్తోని ఢిల్లీ నుండి వరంగల్ అయితే రావడం జరిగింది. చాలా అద్భుతమైన ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. స్పీడ్లో ఎటువంటి కాంప్రమైజింగ్ అయితే లేదండి. ఇంటీరియర్గా ఎక్స్టీరియర్గా చాలా చక్కగా ఉందండి. చూసుకోవచ్చు. వెహికల్ని మీకు 360 డిగ్రీలు అయితే చూపించడం జరిగింది. గ్లాసెస్ అన్నీ, ప్రతి ఒక్క గ్లాసు, ప్రతి ఒక్క పార్ట్ కంపెనీ నుండి వచ్చిందే. చిన్న వైపర్ లాంటివి అవి ఇవనంటే అవి అవుతాయండి, అవి కామన్. మీరు చూసుకోవచ్చండి. డిఆర్ఎల్స్, ఫుల్ డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిఆర్ఎల్స్. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, దీంట్లో ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఫాగ్ ల్యాంప్ విత్ క్రోమ్. అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్ లైటింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గ్రిల్లో కూడా మనకు బంపర్లో అండ్ గ్రిల్లో కూడా మనకు క్రోమ్ యాక్సెసరీ, క్రోమ్ ఫినిష్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏవైతే గ్రిల్లో ఇవన్నీ క్రోమ్తోనే కంపెనీ ఫిట్టెడ్ అనమాట. ఇది అవుట్ ఫిట్టింగ్ కాదండి, కంపెనీ ఫిట్టెడ్ 100%. రెండు పక్కల మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, నార్మల్ ల్యాంప్స్, మనకు క్రోమ్, ఈ విధంగా ప్రతి ఒక్కటి క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ప్రీమియం వెహికల్, లిమిటెడ్ ఎడిషన్ ప్లస్. టైటానియం మనకు మీకు ఏదైతే అలాయ్ వీల్స్ ఉంటాయో అలాయ్ వీల్స్ కూడా మనకు క్రోమ్ ఫినిష్లోనే ఉంటాయండి. ఇంకోటి సేఫ్టీ పరంగా ABS, EBD, డ్యూయల్ డిస్క్ రెండు పక్కల మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు సేఫ్టీ పరంగా 100% వెహికల్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఫుల్ బాడీ క్రోమ్తోనైతే ఇవ్వడం అయితే జరిగిందండి. చూసుకోవచ్చు. మనము ఫుల్ టు ఫుల్ అయితే క్రోమ్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు 360 డిగ్రీలో నేను తిప్పైతే చూపించాను. క్లియర్గా మీకైతే టోటల్గా కనిపించింది. నేను ఇక్కడ దీనికి క్రోమ్ వేద్దామని అనుకున్నానండి. కాకపోతే ఎందుకు వేయలేదు అని అంటే, అది వేస్తే బండి యొక్క లుక్ కొంచెం డౌన్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. దానివల్ల మనము ఆ క్రోమ్ యాక్సెసరీస్ అనేది వేయడం అయితే లేదండి. ఇంకోటి, మన ఏవైతే ORVMs ఉంటాయో ఈ ORVMs కూడా క్రోమ్తోనే ఫినిష్ అయితే చేయడం జరిగిందండి. ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి. ఏది కూడా అవుట్ ఫిట్ ఏది కూడా లేదు. అండ్ ఏదైతే రూఫ్ రైలింగ్స్ ఉంటాయో రూఫ్ రైలింగ్స్లో కూడా మనకు క్రోమ్తోని ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్గా వెహికల్ అద్భుతంగా ఉందండి. లెదర్ సీటింగ్తోని, కీలెస్ ఎంట్రీ, రెండు తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయి. డాక్యుమెంట్స్ మొత్తం టోటల్గా అవైలబుల్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా, డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్, 2 పిల్లలకు 2 సీట్లలో. అండ్ బేబీకి ఇక్కడ బేబీ ఏవైతే నీ సేఫ్టీ కోసం ఉంటాయో బేబీ బెలూన్స్ అంటారు, బేబీ ఎయిర్ బ్యాగ్స్, అవి కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. 12 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఏవైతే AC వెంట్స్ ఉంటాయో AC వెంట్స్లో కూడా క్రోమ్ ఫినిష్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే డోర్ లాక్ అన్లాక్లలో కూడా మనకైతే క్రోమ్తోనే ఫినిష్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ లాక్ అన్లాక్ అండ్ గ్లాస్ లాక్, 4 పవర్ విండోస్. మీకు ఒక్కొక్కటి క్షుణ్ణంగా అయితే నేను పార్ట్ టు పార్ట్ వివరిస్తూ వస్తూ ఉంటానండి. మీకు ఫెండర్, రైట్ సైడ్ ఫెండర్ అనేది ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా మనకి ఇంతవరకు పెయింట్ వల్లేదు. డెంట్లు మనకు ఎటువంటి ఇష్యూ అయితే లేదండి. సస్పెన్షన్ చూసుకోవచ్చు. సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. మనము బై రోడ్లో తీసుకొని రావడం అయితే జరిగిందండి. నాకు ఎటువంటి 1% కూడా వెహికల్లో ప్రాబ్లం అయితే కనిపించలేదండి.
నేను క్లియర్గా నేను సర్టిఫైడ్, నేను చేస్తూ ఉన్నాను వెహికల్కు 100% వెహికల్ ఓకే. మీకు కింద రన్నింగ్ బోర్డ్ అండ్ రన్నింగ్ బోర్డ్ పైన కూడా మనకైతే గార్డ్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అండ్ డోర్ కూడా గార్డ్ అయితే రావడం జరుగుతుంది. సేఫ్టీ పరంగా అండ్ లుక్ పరంగా వెహికల్ అయితే అద్భుతంగా ఉంటుంది. ORVMs ఉంటాయి. బాడీ కలర్ ORVM విత్ సైడ్ ఇండికేటర్ క్రోమ్ ఫినిష్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా నీట్గా ఉంటుందండి. ఈ గ్లాస్ పైన కూడా ఒరిజినల్ గ్లాస్ అయితే మీకు జీప్ అని రాసి ఉంటుంది. ఒకవేళ చేంజ్ అయితే కంపెనీలో చేంజ్ చేస్తే చెప్పలేము, మనం బయట తీసుకుంటే ఆ జీప్ అనేది మాత్రం రాదండి లోగో. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అవన్నీ చూపించి మీ టైం అయితే వేస్ట్ చేయనండి. ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ 100కు 100%గా ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటి చెక్ చేయడం జరిగింది. అండ్ డోర్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. కింద వాటర్ ఎగ్జాస్టింగ్ హోల్స్లో ఎక్కడ కూడా రస్ట్ అయితే రాలేదండి, డ్యామేజ్ అయితే లేదు. రబ్బర్ బీడింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏవైతే డోర్స్కి మనకు ఆర్మ్ రెస్ట్ల దగ్గర ఇవంతా లెదర్ ఫినిష్తోనైతే ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి ప్రీమియం వాష్ చేసుకుంటే వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది 2 టైపులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వెహికల్కి ఇద్దరు డ్రైవర్లు ఉంటే నెంబర్ 1 వారికి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 డ్రైవర్కి వారికి తగ్గట్టుగానే మీకు సీట్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంది. మీరు చూడొచ్చండి, ఇప్పుడు నేను 1 నొక్కుతాను చూడండి, ఆటోమేటిక్గా సీట్ అనేది అదే బెండ్ అవుతుంది, అదే డౌన్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ 2 డ్రైవర్ది నేను సెట్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనకు నచ్చినట్టుగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇంటీరియర్గా మనకు ఎక్స్టీరియర్గా ఎక్సలెంట్గా ఉంది. టచ్ స్క్రీన్ కానీ, మనకు నావిగేషన్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ ప్రతి ఒక్కటి, స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్. దీనికి ఒక మనకు మైనస్ ఏంటి అని అంటే క్రూజ్ కంట్రోలర్ అయితే ఉండదండి వెహికల్కి. పుష్ స్టార్ట్ చూడొచ్చండి, ప్రీమియం లుక్లో ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో ఇండికేటర్, రైట్ సైడ్లో వైపర్ అండ్ ఇలాంటి చిన్న చిన్న మన ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆటో ఏసీ ప్యానల్ విత్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఈ విధంగా మనకైతే ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ మీరు చూడొచ్చండి, ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్, బ్యాక్ ఆర్మ్ రెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఈ విధంగానైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మనము. 4 పవర్ విండోస్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. మనము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసిన తర్వాతనే, మనం ఆపరేట్ చేసిన తర్వాతనే మనమైతే దాన్ని మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుందండి. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్, రన్నింగ్ బోర్డ్ దగ్గర నుండి మీకు ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి కూడా, ఈ డోర్ సిల్స్ అనేవి కూడా జీప్ కంపెనీ నుండి కంపెనీ ఫిట్టెడేనండి. 70 మ్యాట్స్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ సీట్ హైట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనకు ఉంటుంది. స్టీరింగ్ ఏదైతే ఉంటుందో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, పైకి కిందికి ముందుకి వెనక్కి ఈ విధంగానైతే మనం అనుకోవచ్చు. 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే మనకు ఉంటుంది. వెహికల్ అనేది అద్భుతమైన లుక్, అద్భుతమైన పికప్, అద్భుతమైన మైలేజ్, మనకు ప్రతి ఒక్కటి ఇది అని చెప్పుకోకుండా వెహికల్ అయితే ఉందండి. మనకు మీకు లాస్ట్లో నేనైతే సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. లెదర్ సీట్స్, బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్తోని వెహికల్ అయితే రావడం అయితే జరుగుతుందండి. రియర్లో కూడా మనకు ఏసీ వెంట్స్ మనకు ఈ విధంగా ప్రతి ఒక్కటి అయితే ఇవ్వడం జరుగుతుంది. వాయిస్ కమాండ్తోనే మనకైతే నడవడం అయితే జరుగుతూ ఉందండి. వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది. మనం ఏదైతే వాయిస్తో చిన్న దీంట్లోనే దాని గురించి అయితే నేను ఒక చిన్న వీడియో చేస్తానండి. ఇప్పుడు అనవసరంగా మీ టైం అయితే వేస్ట్ చేయను. డీజిల్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ క్యాప్ లాంటి మనకు ఉండవండి, క్యాప్ లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మన గన్ ఏదైతే డీజిల్ పంప్ బంక్లో గన్ అయితే ఉంటుందో ఆ గన్తోని ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళేసి మనకు డీజిల్ అయితే ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు ఈ విధంగా మీకు ఆ ఇన్స్ట్రక్షన్తోని ఈ విధంగానైతే ఉంటుంది. డీజిల్ చిన్న ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది, ఒక్క ప్రెస్తోనే అన్లాక్ అవుతుంది. ఈ విధంగా అండి. ఇక చూడొచ్చు ఎంత నీట్గా మనం పెట్టుకున్నామంటే జస్ట్ ముట్టుకుంటే మరక అయ్యేంత జాగ్రత్తగా మనమైతే బండిని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మనకు డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి.
రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్, డ్రైవర్ డోర్ అండ్ రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏదైతే ఈ బేబీ ప్యానల్ ఉంటుందో, గ్లాసెస్ ఉంటాయో ప్రతి ఒక్కటి అండి, మన ప్రతి ఒక్క గ్లాస్ సేమ్ బార్ కోడ్తోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం క్షుణ్ణంగా క్లియర్గా మనం చూసినాం. మీరు ఎవరన్నా కావాలి అని అనుకునే డౌట్ ఉన్నా కానీ మీకు ఇవి ప్రతి ఒక్కటి ఫొటోస్ అయితే పంపించడం జరుగుతుంది. బంపర్ కూడా చూసుకోవచ్చండి. బంపర్లో కూడా ఎటువంటి పెయింట్స్ అయితే పడలేదు, చాలా నీట్గా ఉంది. మనకు కాకపోతే ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో దీనికి వారు ఫినిషింగ్ కోసం కొంచెం కలరింగ్ అయితే చేసుకోవడం జరిగిందండి. అంతే తప్ప వేరే ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. అల్ట్రా వైడ్ కెమెరా 360లో మనకైతే కెమెరా అయితే ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా అయితే లేదండి, సారీ, అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే ఉంది. రూఫ్ చూసుకోవచ్చు, మనకు పెనరామిక్ సన్ రూఫ్ కాబట్టి మొత్తం టోటల్గా గ్లాసే ఉంటుందండి. యాంటీనా ప్రీమియం లుక్. మనకు ఏవైతే ఇవి మనకు నార్మల్గా చూడొచ్చండి. ఈ రూఫ్ రీలింగ్స్ ప్లస్ ఇవనేది చాలా అద్భుతమైన లుక్ను అయితే ఇస్తూ ఉంటాయి. స్పాయిలర్స్, బ్రేక్ లైట్స్, రియర్ ప్రొఫైల్ ఒక్కసారి చూసుకోవచ్చండి. రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు జీప్ లోగో అండ్ నెంబర్ ప్లేట్ మిడిల్లో రావడం జరుగుతుంది. లాక్ అన్లాక్ అనేది మధ్యలో ఇవ్వడం అయితే జరుగుతుంది. లిమిటెడ్ ప్లస్ మీకైతే క్లియర్గా చూపిస్తాను. లిమిటెడ్ ప్లస్ అండి, ఇది ఫుల్ టాప్. దీన్ని మించిన టాప్ వెహికల్ అయితే ఈ జీప్ కంపాస్లో అయితే లేదండి. మనకు ఇక్కడ స్టాప్ లైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బంపర్లలో 2 బంపర్లలో స్టాప్ లైట్స్ అండ్ రిఫ్లెక్టింగ్, మనం ఆన్ చేసినప్పుడు బ్రేక్ వేసినప్పుడు ప్రతి దాంట్లో లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్లోనే. నార్మల్ అయితే మనం లైట్ ఏమి ఉండదండి, జస్ట్ వేరే ఏదైనా వెహికల్ లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉంటుంది. మనకు రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ వైపర్, రియర్ డీపాగర్ అండ్ వాటర్ వాష్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు డిక్కీ ఓపెన్ చేసేసి బూట్ స్పేస్ అయితే చూపిస్తాను. మనకు ఏదైతే స్టెపిన్ ఉంటుందో అన్యూజ్డ్ అండి. స్టెపిన్ వచ్చేసి అన్యూజ్డ్. బూట్లో నుండి మనకు ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కానీ డ్యామేజెస్ కానీ లేవు. చాలా అద్భుతంగా ఉంది. అన్యూజ్డ్ స్టెప్ చాలా నీట్గా ఉందండి, ఎక్సలెంట్గా వాడుకున్నారు. అలాగే స్టెప్ని చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన యాక్సెసరీస్, జాక్, రాడ్స్ అని ప్రతి ఒక్కటి మనకైతే ఉన్నాయి ఈ వెహికల్లో. ప్రతి ఒక్క గ్లాస్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. ఇది ఏదైతే ఇది ఉందో ఇది తగిలి సౌండ్ రావడం అయితే జరుగుతూ ఉంది, ఇట్లా తగిలేసి. అంతే తప్ప వేరే డ్యామేజెస్ అయితే లేవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్స్ ఒక మంచి వెహికల్ తీసుకోవాలనుకునే వారి దగ్గరికి అయితే నా వీడియోని అయితే చేరుస్తూ ఉంటాయండి. టైర్స్ మనకు ఒక 80 to 85% అయితే ఉన్నాయి, చూడొచ్చు. సస్పెన్షన్స్ 2 పక్కల ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, ఎటువంటి సౌండింగ్ లేదు. డిస్క్ బ్రేక్లు చూసుకోవచ్చు. డిస్క్ బ్రేక్లో నుండి కూడా మనం బ్రేక్ వేసినప్పుడు ఎటువంటి సౌండింగ్స్ అయితే లేవండి. లోవర్ ఆర్మ్స్, బాల్ జాయింట్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క డోర్ ఒరిజినల్గా ఉంది. ప్రతి ఒక్క పంచ్ ఒరిజినల్గా ఉంది. ప్రతి ఒక్క పిల్లర్ ఒరిజినల్గా ఉందండి. రూఫ్ రీలింగ్స్ దగ్గర నుండి రూఫ్ వరకు, అండర్ బాడీ వరకు ప్రతి ఒక్కటి మనకైతే క్షుణ్ణంగా ఉంది. ప్రతి ఒక్క జాయింట్ అనేది మనకు అద్భుతంగా ఉంది. ఏ ఒక్క డోర్ కూడా మనకు ఒరిజినాలిటీ అనేది మిస్ కాలేదు. ఏ ఒక్క డోర్లో నుండి కూడా మన రస్ట్ లాంటివి, సౌండింగ్ లాంటివి అయితే లేవండి. ఏసీ వెంట్స్, ఏసీ ప్రతి ఒక్కటి క్లియర్గా వర్క్ చేస్తూ ఉంది. ఎందుకు నేను ఇంత సర్టిఫైడ్గా ఎందుకు చెప్తున్నానంటే నేను వెహికల్ని నేనే స్వయంగా తీసుకొని వచ్చాను కాబట్టి దీని కెపాసిటీ ఏంటి అనేది నాకు తెలుసు. ఒక వ్యక్తి 2000 కిలోమీటర్లు బండిని నాన్ స్టాప్గా నడిపాడు అని అంటే ఆ వెహికల్ గురించి మొత్తాన్ని అయితే క్లియర్గా చెప్పగలడండి అని నేనైతే అనుకుంటా ఉన్నా. మనకు లాక్, అన్లాక్ ప్లస్ 2 పక్కలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి డోర్స్, ఎడ్జెస్, చైల్డ్ లాక్స్ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గానైతే చూపిస్తూ ఉన్నాను. చైల్డ్ లాక్లు కూడా మనకైతే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. కీతోని మనము చైల్డ్ లాక్ అయితే ఉంటుంది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అండి, మనం లాక్ చేసినప్పుడు అండ్ అన్లాక్ చేసినప్పుడు మిర్రర్స్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటాయి. అండ్ కంపాస్ లోగో 2 పక్కలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడొచ్చు కంపాస్ అని లెఫ్ట్ అండ్ రైట్. కీలెస్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో మనకు బటన్ నొక్కినప్పుడు లాక్, బటన్ ఇది నొక్కినప్పుడు అన్లాక్ అయితే అవ్వడం జరుగుతూ ఉంటుందండి.
చాలా అద్భుతమైన లుక్ తోటి వెహికల్ మీకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రొఫైల్స్ అన్నీ చూపించడం జరిగింది. ఫెండర్స్ అండ్ క్వార్టర్ ప్యానల్స్ అండ్ ఆల్ డోర్స్ అండ్ సైడ్ మిర్రర్స్ విత్ సస్పెన్షన్స్, టైర్స్ కండిషన్, అలై వీల్స్ కండిషన్ ప్రతి ఒక్కటి, లైట్స్ కండిషన్, గ్లాసెస్, సన్ రూఫ్ ప్రతి ఒక్కటైతే మీకు క్లియర్గా చూపించడం అయితే జరిగిందండి. మీకు అలై వీల్స్లో క్రోమ్ ఫినిష్ తోటి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ఈ విధంగా మంచి సేఫ్టీ ఫీచర్స్తోని అండ్ ఆల్ 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ సేఫ్టీ 100% సేఫ్టీ పరంగా మనకు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. కొంచెం వీడియోని ఒక 10 సెకండ్స్ కోసం పాస్ చేసేసి బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ బే అయితే చూపించేస్తాను. మళ్ళీ లోపల తర్వాత ఇంటీరియర్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఒకసారి లేదు అని అంటే ఒకసారి ఇంటీరియర్ చూపించిన తర్వాత మీకు నేను మళ్ళీ ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది చూపిస్తానండి. మనకి ఎలక్ట్రికల్ సీట్ అండి ఇది, ఎలక్ట్రికల్ సీట్ ఆటోమేటిక్గా మనం ప్రెస్ చేస్తే వెళ్ళిపోతూ ఉంది. ఏసీ అనేది ఆఫ్ చేయడం జరిగింది. మనము ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో సాంగ్ వచ్చినప్పుడు మనకు ఈ విధంగా ప్రాబ్లం అయితే అయ్యే అవకాశం ఉంటుందండి. మానిటైజేషన్ వెహికల్ వచ్చేసి 86,948 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్. వెహికల్ అయితే స్టార్ట్లో లేదు, నేనైతే జస్ట్ స్టార్ట్ చేసి చూపిస్తాను. సింగిల్ క్లిక్లోనైతే వెహికల్ అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతూ ఉంది. చూడొచ్చండి, బ్లూటూత్ కనెక్ట్లో ఉంది. వాసు రెడ్డి మన ఫోన్ అయితే కనెక్ట్ అయింది. ఏసీ అనేది చిల్డ్గా ఉంది, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉందండి. నేను బానెట్ ఓపెన్ చేసేసి మీకు ఇక్కడ ఈ విధంగా ఛార్జింగ్ పోర్ట్స్, సాకెట్స్ ప్రతి ఒక్కటైతే ఇవ్వడం జరుగుతుందండి. మనకు సన్ రూఫ్ వెహికల్ ఒక్క నిమిషం అండి, మీకు సన్ రూఫ్ నేను చూపించలేదు, సన్ రూఫ్ అనేది చూపిస్తూ ఉన్నానండి. ఈ విధంగా మనకు సన్ రూఫ్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మనకు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ డబుల్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అయితే కావడం జరుగుతుంది. చూడొచ్చండి, మనకు ఎటువంటి ఇష్యూ లేకుండా వర్క్ అయితే అవుతూ ఉంది. లాస్ట్ వర్క్ అయితే మనకు పెనరామిక్ సన్ రూఫ్ పైన. ఇంకా వెహికల్ అయితే వాష్ చేసి లేదండి, వాష్ చేస్తే మనకు క్లియర్గానైతే కనిపిస్తుంది. సింగిల్ క్లిక్లో మొత్తం అయితే మనకు సన్ రూఫ్ లాంటివి అన్నీ ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూ ఉన్నాయి. చూడొచ్చండి, నేను మీకు వీడియోలోనే డైరెక్ట్గా లైవ్లోనే షో చేస్తూ ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. ఏదైతే రూఫ్ కోసం, రూఫ్ అనేది కూడా మనకు అద్భుతంగా ఉందండి. ఎక్కడ కూడా డ్యామేజెస్ కానీ, ప్రతి ఒక్క హ్యాండ్ రెస్ట్లో లైట్ అయితే రావడం జరుగుతుందండి. బ్యాక్ సైడ్లో ఈ విధంగా మనకు ఇక్కడ ఒక మైక్, మినిమం ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ ఏదైతే BMW, ఆడి లాంటి ప్రీమియం వెహికల్స్లో ఉండవలసిన ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే ఈ వెహికల్లో మనకైతే అవైలబుల్ అయితే ఉంటుందండి. మీకు వెహికల్ని క్లియర్గా క్షుణ్ణంగా ఒకసారి అయితే చూపిస్తాను, ఇంజన్ బే కూడా చూపిస్తాను. మన ఛానల్లో ప్రతి ఒక్కటైతే మీకు క్లియర్గానైతే చూడొచ్చండి. మనం ఇంజన్ బే అయితే ఓపెన్ చేయడం జరిగింది. చాలా చక్కగా నీట్గా ఓనర్ గారు అయితే వాడుకోవడం, మెయింటైన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఓపెన్ చేసి ఎవ్వరు కూడా చూపించారండి. నేను మన ఛానల్లో ప్రతి ఒక్కటి నేను ఎంత క్షుణ్ణంగా నేను చూసినట్టుగానే మీకు చూస్తాను. నేను నా కళ్ళ ముందు ఉండి చూసినట్టుగానే మీకైతే చూపిస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, అప్రాన్లు, లెగ్గులు ప్రతి ఒక్కటి మనమైతే చెక్ చేయడం జరిగింది. ఇంజన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సౌండింగ్స్ లేవు, ఎక్కడ కూడా బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషన్ లాంటి ఇష్యూస్ అయితే లేవండి. నేను ఒకసారి అయితే ఈ ప్లేట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది చేస్తాను. చూడొచ్చండి, మనకు ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదండి, బ్యాక్ స్మోక్ కూడా లేదు. వెహికల్లో మంచి ఫీల్ ఉందండి, చాలా చక్కటి పికప్, చాలా చక్కటి మైలేజ్, పిన్ టు పిన్ ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా మనకు డ్యామేజెస్ లాంటి ఇష్యూస్ అయితే లేవు, ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. మనము సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి చిన్న చిన్నవి ఏదైనా సర్వీస్ లాంటివి ఒక 3-4 వేల 5,000 రూపాయల పని ఉన్నా కానీ అది పెద్ద మైండ్లో పెట్టుకోవద్దండి. చాలా అద్భుతంగా ఉంటుంది వెహికల్ వచ్చేసి. ఎవరు కావాలనుకున్నా కానీ కాల్ చేయొచ్చండి. మీకు డైరెక్ట్
వెహికల్ని ప్రైస్తో సహా ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ ప్లస్ 2019 4వ నెల ఫస్ట్ ఓనర్. ఇంకొక నెల రోజులు మనకు 0 డిప్ ఇన్సూరెన్స్ ఉంది. పియూసీ లాస్ట్ వరకు అయితే పియూసీ ఉంది. టైర్స్ ఒక 80 to 85% ఉన్నాయి. ఆల్ ఫ్యూచర్ విత్ లోడెడ్ క్రోమ్ యాక్సెసరీస్, పానరామిక్ సన్ రూఫ్ తోని వెహికల్ అద్భుతంగా ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనము విత్ డెలివరీ 12,80,000 అయితే అంటున్నాము. ఇదైతే పర్మనెంట్ ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి. మీకు బార్గెనింగ్ చేసి మంచి ప్రైస్లోనైతే మీకు వెహికల్ని హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. మీకు మన దగ్గర ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి దాదాపు 2019 ఏప్రిల్ వెహికల్ 17 లక్షల వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే ఉంది. లిమిటెడ్ ఎడిషన్ ప్లస్ ముచ్చట చెప్తున్నానండి. లిమిటెడ్ వెహికల్స్ బేసిక్ వెహికల్స్ తీసుకొని వచ్చేసి అన్న ఇవి ఇంత దొరుకుతున్నాయి కదా అంత దొరుకుతున్నాయి కదా కాదండి. మీకు బేసిక్ వెహికల్సే 2019 వెహికల్స్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో 10 లక్షలు 11 లక్షలకు తక్కువ అయితే రావడం లేదండి. అది అంటే 1 lakh 1.5 lakh ఎబో తిరిగింది బండి, రఫ్గా తిరిగిన వెహికల్స్. ఓకే అండి, మీరెవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. మన బ్రదర్ రాకేష్ రెడ్డి అని చెప్పేసి అన్నగారు నెల్లూరులో ఉంటారు. మీరు ఎవరైనా మనతోని ఆంధ్ర వాళ్ళు వెహికల్ తీసుకోవాలని అనుకుంటే అన్నని కన్సల్ట్ చేయొచ్చు. అన్న కూడా మొత్తం మనతోనే కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలని మేమైతే అనుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్. జై హింద్.